హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు అమ్మాయి వ్లాగ్స్ సాయి. ఇంక ఈరోజు అయితే మన వ్లాగ్లో అయితే నేను ఈవినింగ్ ఏమేమి పని చేస్తానో డైలీ వ్లాగ్ అనమాట. నేను డైలీ ఇదే పనులే చేస్తాను అనమాట సాయంత్రం. ఇంక ఇప్పుడైతే ఒకసారి అయితే ఇంకా చూద్దామని చెప్పేసి అయితే ఇంకా నేను ఈ వీడియో అయితే స్టార్ట్ చేసినాను అబ్బా. ఇంక ఇప్పుడైతే టైం వచ్చేసి అయితే ఇంకా 4:30 అట్లా అవుతుంది. ఇంకైతే పని మొదలు పెట్టేద్దామని చెప్పేసి అయితే ఇంకా కసువులన్నీ దొబ్బేస్తాను చూడండి. ఇంకా ఆడవాళ్ళకి రోజు ఇంకా ఇంటికాడ ఉండి మీరు ఏం పని చేస్తారు, మీరు ఏం పని చేయరు అని అంటుంటారు. కానీ ఇంటికాడ ఉన్న వాళ్ళకే చాలా పని ఉంటుంది అనమాట. రెస్ట్ తీసుకోవచ్చు, కానీ ఇట్లా ఒక్కొక్కసారి చాలా పని ఉంటుంది, రెస్ట్ కూడా ఉండదన్నమాట. చేస్తూనే ఉండాలా, ఏదో ఒక చిన్న పని కానీ చేసుకుంటూ ఉండాలన్నమాట. అది పెద్ద పని అయినా చిన్న పని అయినా కానీ ఇంట్లో భర్తలు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, మీరు ఇంటికాడ ఉంటారు, ఏం పని చేస్తారు, మీరు ఇంటికాడే ఉంటారు కదా అట్లా ఎట్లా అని చెప్తుంటారు. కానీ ఇంటికాడ ఉన్నా కూడా పనులు ఉంటాయన్నమాట. పనులు పోయిన వాళ్ళకన్నా పని పోయి వచ్చినాక ఇంటికి వచ్చినాక రెస్ట్ తీసుకుంటారు. కానీ ఇంటి పని వాళ్ళకి ఎప్పటికీ రెస్ట్ ఉండదన్నమాట, వాళ్ళు చేస్తూనే ఉండాలా. ఇంక ఇప్పుడైతే లోపలంతా కసువు అయితే దుబ్బేసినాను చూడండి. ఇంకా నైషద అయితే ఇంకా వచ్చిందనమాట. వచ్చి కోడి పిల్లల్ని చూస్తుంది. ఇప్పుడే కోడి పిల్లలు వచ్చింటే ఇంకా దానికంతా జొన్నలు బియ్యం అయితే వేసినాము. ఇంకా నైషద దానిని చూసుకుంటా నిలబడింది. ఇంకా అయితే ఇంకా కసు కొట్టడం అయితే ఇంకా అయిపోయింది. ఇంకైతే ఇప్పుడు లోపలైతే కసువు దబ్బడం అయితే అయిపోయింది. ఇంకా బయటకు వచ్చినా ఇంకా నైషద అయితే చూడండి కెమెరా చూస్తే అయిపోయి హాయ్ అంటుంది. ఆమెకి ఏమర్థం అవుతుందో ఏమో తెలియదు, కానీ ఇంకా కెమెరా ఇంకా ఫ్రేమ్ తీస్తానంటే వీడియో అయిపోయాయి ఇంకా హాయ్ అంటుంటుంది. నేను బొట్లు పెట్టినవన్నీ తుడిపేస్తాను చూడండి. చాలా అల్లరి పిల్ల నైషద. ఇంక ఇప్పుడైతే ఇంకా లోపలైతే దొబ్బాను. ఇంకా బయట అయితే ఇంకా దొబ్బుదామని చెప్పేసి అయితే ఇంకా కసువు అయితే ఇంకా దొబ్బేస్తాను. నైషద కడపమాను మీద నిలబడింది. అది మా సరిగ్గా లేదనమాట. కడపమాను కింద పడతానని భయమే లేదు. ఒకసారి రెండుసార్లు పడింది, అయినా కూడా భయం లేదు. అట్లా నిలబడుకుని చూడండి, అట్లా మిస్టేక్గా దిగి ఒకసారి రెండుసార్లు అయితే కింద పడింది. మళ్ళీ ఇప్పుడు కూడా అట్లనే పని చేస్తుంది. ఇంక ఇప్పుడైతే ఇంకా నేనైతే ఇంకా బయట కసులు కూడా దెబ్బయం అయితే ఇంకా కంప్లీట్ చేస్తున్నాను. ఇంకా రోజు ఇంతే అనమాట. 4:30 నుంచి పని చేసేసుకుంటాను. కసువులన్నీ నూకేసి సామాన్లన్నీ కడిగేసి ఇంకా వంట ఉంటే చేయను, లేకపోతే ఖచ్చితంగా అయితే ఇంకా చేస్తాను అనమాట. చూడండి ఇంక ఇప్పుడైతే ఇంకా బయట కసులు దొబ్బడం కూడా అయిపోయింది. ఇంక ఇప్పుడైతే ఇంకా సామాన్లు అయితే ఉన్నాయి. ఇంకా సామాన్లు బయట అయితే వేసినాను. ఇంక ఇప్పుడైతే ఇంకా సామాన్లు కడిగేద్దామని చెప్పేసి అయితే ఇంకా అన్నీ ఎక్కడెక్కడవన్నీ సర్దేస్తాను అనమాట. ఇంక ఇప్పుడు ఇందాక నైషద ఉండింది కదా, అన్నీ ఎక్కడెక్కడవన్నీ పీకేసింది. అందుకనేసి అయితే ఇంకా నేను అన్నీ సర్దేస్తాను. ఇప్పుడు ఇంకా ఎండ తగ్గింది కదా, ఇంకా చెట్లకు నీళ్లు పోద్దామనేసి అయితే వేస్తాను. ఎందుకంటే ఇప్పుడిప్పుడే చెట్లకు పూలు వస్తాయి అనమాట. కనకాంబరాలు పొద్దున్నైతే పీకిన, గుండు మల్లెలు పూలు కూడా కాస్తున్నాయి. ఇంకా జాజి పూలు చెట్టుకు ఒకటి పూలు కాయలు. ఇంక ఇప్పుడైతే ఇంకా చెట్లకైతే ఇంకా నీళ్ళు అయితే వేస్తున్నాను. ఎండ తగ్గింది కాబట్టి ఇంకా పూలు కూడా కాస్తున్నాయని చెప్పేసి అయితే ఇంకా పొద్దునన్నీ పెరిగినా అనమాట, పూలన్నీ తెంచిన. ఇప్పుడైతే ఇంకా సామాన్లు కడుగుదామని చెప్పేసి అయితే ఇంకా బయటికి అయితే వేసినాను. ఇంకా తక్కువే అబ్బా, ఇంకా సామాన్లు పొద్దున పూటలు అయితే చాలా తక్కువ పడతాయి చూడండి. ఇంక ఇప్పుడైతే ఇంకా అన్ని నీళ్ళు కొద్దిసేపు అయితే ఇంకా సామాన్లు నానాలని చెప్పేసి అయితే వేస్తున్నాను. రిషి అయితే ఇంకా బడి నుంచి వచ్చాడు. ఇంకా పిల్లలంతా బడి నుంచి వచ్చారు. బయట మంచం వేసుకున్నాము. ఇంకా నైషద చూడండి ఏదో చెప్తాను. ఇంకా పిల్లలు ఎవరు అట్లా పోతే అయిపోయి ఇంకా పోవాలని చూస్తుంది. ఇంకా రోడ్లో పోతాను సతాయిస్తుంటుంది. మేము అంగడి వాళ్ళని అయితే అయ్యాని అంటాము. ఇంకా డబ్బులు తీసుకుంటే చాలు, డబ్బులు కనపడితే చాలు, ఇంకా అయ్య దగ్గరికి మా అని సతాయిస్తూనే ఉంటుంది. చూడు మళ్ళీ కెమెరాకి హాయ్ చెప్తుంది. రాజు చెప్పమంటే చెప్తుంది. ఇంక ఇప్పుడు పిల్లలంతా బడికి పోతారనమాట ట్యూషన్కి. ఇంకా ఇప్పుడు పోతా అని సతాయిస్తుంది వాళ్ళు ట్యూషన్ పోతుంటే. చూడు రిషి బాయ్ చెప్తానే చూడు వెళ్ళిపోతుంది. ఏదో
ఇంక ఇప్పుడైతే ఇంకా సామాన్లు అయితే ఇంకా తోముదామని చెప్పేసి అయితే ఇంకా బయటికి అయితే వేసినా కదా, నీళ్ళన్నీ వేసి సామాన్లన్నీ అయితే ఇంకా కొద్దిసేపు నానని అని చెప్పేసి అయితే వేసినాను. ఇంక ఇప్పుడైతే బాగా నాన్నాయి. ఇంకా ఇప్పుడు కడుగుదామని చెప్పేసి అయితే ఇంకా అన్నీ కడిగేస్తున్నాను. ఇంకా సామాన్లు కడిగేస్తే ఇంకా ఏం పని ఉండదు, ఇంకా బండలు తూచడమే బయట. ఎందుకంటే చాలా ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఫాస్ట్గా అయితే ఇంకా కడిగేస్తున్నాను. కొన్ని సామాన్లు ఉంటాయి కాబట్టి తొందరగా పని అయితే అయిపోతుంది. ఇంకా ఆడవాళ్ళకి ఎంత పని చేసినా ఎప్పుడు పని ఉంటూనే ఉంటుంది అనమాట. పొద్దున సాయంత్రం కంటిన్యూగా పని ఉంటుంది. ఇంకా నేనైతే సాయంత్రం పూట్ల ఎక్కువ సామాన్లు అయితే పడవు, వంట చేసినవి ఒక్కటే ఉంటాయి. ఇంకా అవి కూడా కడిగేస్తాను అనమాట. ప్రతిరోజు డైలీ నేనైతే ఇంక ఈ పనులే చేస్తాను. ఈవినింగ్ టైమ్స్ అయితే చాలా త్వరగా అయిపోతాయి అన్నమాట. ఇష్టంగా చేస్తే ఏదైనా కానీ పనులు చాలా ఈజీగా అనిపిస్తాయి. ఇంకైతే ఇప్పుడు అన్ని సామాన్లు అన్నీ అయితే తోమేదైతే కంప్లీట్ అయ్యేకి వస్తుంది. ఇంకా సామాన్లు అయితే ఇంకా కడుగుతూనే ఉన్నాను. ఇంకా చాలాసేపు అయిందనమాట. ఇంకా సామాన్లు కడుగుతూనే అంటే ఇంకా వీడియో అయితే ఇంకా స్టాప్ చేయని అయితే ఇంకా ప్రియాంకకి అయితే చెప్తున్నాను. ఎందుకంటే చాలాసేపు అయింది కదా ఇంకా అనేసి అయితే ఇంక ఇప్పుడైతే సామాన్లు కడిగేదైతే కంప్లీట్ అబ్బా. ఇంక ఇప్పుడైతే ఇంకా నీళ్ళన్నీ చల్లి అయితే ఇంకా బండలు తుడుస్తున్నా. ఎందుకంటే ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా, అసలు బయట మేము ఎక్కువ కూర్చుంటుంటాం అనమాట. చాలా వేడిగా ఉన్నాయి బండలు అయితే. రోజు సాయంత్రం పూటలు అయితే ఇంక ఇట్లా నీళ్ళు చల్లి అయితే ఇంకా తుడిస్తే ఇంకా బాగా కూర్చోవచ్చు, చల్లగా ఉంటుంది. అందుకనేసి అయితే ఇంక ఇప్పుడైతే ఇంకా నేను బండలు అయితే తుడుస్తాను నీళ్ళు చల్లి అయితే. ఎందుకంటే ఎదురెండ మా ఇంట్లోనే పడుతుంది. ఎదురెండు మొత్తం సాయంత్రం వరకు ఎండ అస్సలు తగ్గదనమాట, 4-5 వరకు అయితే. అందుకే ఎక్కువ ఎండలు ఉన్నాయి, అసలు చాలా ఎండలు ఉన్నాయి. ఇంక ఇప్పుడైతే ఇంకా రోజైతే నేను ఇదే డ్యూటీ చేస్తాను అనమాట. 4:30 నుంచి ఇంకా ఇంట్లో పని అంతా చేసేసుకుంటా. వంట ఉంటే చేయను, లేకపోతే చేస్తాను అనమాట. ఇంకా అన్నం అయితే రోజు నైట్ టైమ్స్ అయితే ఖచ్చితంగా అన్నం అయితే వండుతాను. ఇంక ఇప్పుడు చూడండి ఇంకా బండలు మొత్తం తుడిచేస్తున్నా. ఇట్లా తుడుచుకుంటే వేడి తగ్గుతుంది. మనం బయట ఏదైనా కూర్చొని మాట్లాడినా కూడా బాగుంటుంది. ఇంకా చెట్లు కూడా సరిగ్గా లేవు కాబట్టి మా ఇంటికాడ ఎండ మొత్తం మా ఇంటి మీదే ఉంటుంది. అందుకనేసి అయితే ఇంకా రోజైతే ఇంకా బండలు అయితే ఇట్లా కడుగుతుంటా. యశోద చూడండి నా చెప్పులు వేసుకుంటుంది. అంత పెద్ద చెప్పులు ఆమెకు అవసరమా? అసలు ఏ కాలుకి ఏ చెప్పు వేసుకోవాలో కూడా కరెక్ట్ తెలుసు. చూడండి ఇటు సైడ్ తిరిగి మరీ వేసుకుంటుంది. ఇప్పుడు అయ్యే దగ్గరికి పోవాలని ఆమె ప్లాన్ చేస్తుంది. అందుకే చూడండి పోతుంది. చెప్పులు వేసుకొని అయితే నడచలేదు, పెట్టలేదు, ఆ చెప్పులు వేసుకుంటుంది. ఇంక ఇప్పుడైతే ఇంకా అత్త అయితే ఇంకా డ్యూటీ నుంచి వచ్చింది. ఇంకా మెంతాకైతే చాలా తెచ్చింది. అదంతా కూడా నేనైతే ఇంకా ఒలుస్తున్నాను. ఇదంతా ఒలిచేసి కొంచెం అంతా ఫ్యాన్ గాలికి అట్లా బాగా ఎండబెడతాను అనమాట ఈ ఆకునంతా. ఇంకెప్పుడు కావాలంటే అప్పుడు పప్పు చేసుకోవచ్చు. ఇంకా పచ్చిగా ఉన్నప్పుడైతే మెంతి కూర కానీ ఏదైనా మెంతి పప్పు కానీ లేకపోతే ఇంకా మెంతి చట్నీ కూడా అట్లా చేయొచ్చు. ఇంకా కొంచెం చేసి ఇంకా చాలా ఉంది కదా, ఇదంతా వేస్ట్ కాకుండా ఇది బాగా ఫ్యాన్ గాలికి ఆరబెడితే ఇంకా టేస్ట్ కూడా బాగుంటుంది పప్పు చేస్తే. ఇంకెప్పుడు కావాలంటే అప్పుడు పప్పు అయితే ఇంకా ఖచ్చితంగా చేయొచ్చు అనమాట. మా ఇంట్లో ఎక్కువ పప్పే తింటారు, నాన్ వెజ్ కూడా తింటారు, పప్పు ఎక్కువ లైక్ చేస్తారు. ఇంకా మా అత్త కానీ చూడండి అంతా ఒలిచేస్తున్నాం అనమాట. ఒక సైడ్ అయితే ఇంకా అత్త ఒలుస్తుంది, ఒక సైడ్ అయితే నేను అంతా ఇది చేస్తున్నాను. ఇంక ఇప్పుడే అనమాట అత్త అయితే ఇంకా డ్యూటీ నుంచి వచ్చినది. అంతా కలిసి పనులు చేసుకుంటే ఇంకా కష్టం ఏమి ఉంటుంది చెప్పండి, చాలా ఈజీగా అయిపోతాయి అన్నమాట. అంటే ఆకు చాలా ముదిరిపోయింది, చాలా పెద్ద పెద్ద చెట్లు అయ్యాయి, చిన్నగా లేవు కదా, అందుకనేసి అయితే ఇట్లా ఉందన్నమాట. కొంచెం తెంపడం కష్టం అవుతుంది, ఆకు ఒక్కటే తెంపాలా. అందుకనేసి అయితే ఇంకా నేను ఆకంతా తెంపేస్తాను. చూడండి ఇంకా ఆకంతా తెంపేసినాక ఒక కవర్లో కానీ
కొంచెం ఫ్రిడ్జ్లో పెడతాను, ఇంకొంచెం అయితే ఇంకా ఫ్యాన్ గాలికి అయితే ఇంకా ఆరబెడతాను. ఇట్లా రోజు సాయంత్రం పూట్ల ఏదో ఒక ఆకుకూర కానివ్వండి, కూరగాయలు కానివ్వండి, ఏదో ఒకటి తెస్తూ ఉంటుంది అనమాట అత్త అయితే. ఇంకా రోజు ఈవినింగ్ టైమ్స్ ఇట్లా ఉంటుంది అనమాట మా ఇంట్లో అయితే. ఇంకా స్కూల్ వదిలితే ఇంకా పిల్లలంతా మా ఇంటికాడే ఉంటారు. ఇంకా కంప్లీట్ కాలేదు మేము ఒలిచేదంతా కూడా. ఒలిచేది ఇంకా కంప్లీట్ కాలే, ఇంకా నేను ఇంకా ఒలుస్తూనే ఉన్నాను. ఇప్పుడైతే ఇంకా ప్రేమ్ అయితే ఇంకా పాల ప్యాకెట్కి అంగడికి పంపించాము, వస్తే ఇంకా టీ చేయడమే. చూడండి ఇంక ఇప్పుడైతే ప్రేమ్ అయితే ఇంకా పాల ప్యాకెట్ అయితే తెచ్చించాడు. ఇంక ఇప్పుడైతే ఇంకా టీ చేసుకొని తాగాల. టీ చేసుకొని తాగుదామనేసి చెప్పేసి అయితే ఇంకా నేనైతే ఇంకా ఇంట్లోకి వెళ్ళాను. ఇంకా ప్రేమ్ గాడు ఇంకా ట్రై చేస్తున్నాడు ఇంకా వచ్చేకి. ఇప్పుడైతే నేనైతే ఇంకా టీ అయితే చేద్దామని చెప్పేసి అయితే ఇంకా ఇంట్లోకి వచ్చాను. నీళ్ళు ఉంచుకొని ఇంకా టీ చేయడమే. పొద్దున్న ఏదో బాక్స్ తెచ్చింది అత్త, కరెంటు బాక్స్. అది పని చేస్తే బాగుంటుంది, ఎందుకంటే ఇంట్లో ఫ్యాన్ పెట్టుకోవడానికి అంత కూడా బాగుంటుంది. చూద్దామని అనుకున్నాము, మళ్ళీ అది మాకు ఇది చిన్నది ప్లగ్ అది పెడితే ఇంకా అది ఒకవేళ కాలిపోతుందేమో అని డౌట్తో అయితే ఇంకా దాన్ని ప్రేంగాడు ఇంకా పెట్టలేదు, దాన్ని అంతా క్లీన్ చేస్తున్నాడు. ఇంకైతే నేను ఇప్పుడైతే ఇంకా టీ అయితే పెట్టాను. ఇంకా గ్లాసులు అన్నీ ఇంకా దగ్గర పెట్టేసుకుందాం అని చెప్పేసి అయితే అన్నీ తీస్తున్నా. చూడండి ఇంక ఇప్పుడైతే ఫస్ట్ అయితే ఇంకా పాలు అనమాట, నేను టీ తాగను అందుకనేసి అయితే పాలు తీసుకున్నా. ఇంకా అన్నీ అయితే ఇంకా దగ్గర పెట్టేసుకుంటా. ప్రేమగా ట్రై చేస్తూనే ఉన్నాడు దాన్ని క్లీన్ చేసి, అది ఆన్ అయితే బాగుంటుందని చెప్పేసి అయితే. ఇంక ఇప్పుడైతే ఇంకా నేను పాలు తీసుకున్నా, అందులోనికి అయితే ఇంకా బూస్ట్ అయితే వేస్తున్నా. ఇది నాకనమాట, నేను చేసుకొని తాగుతాంట. టీ నేను తాగను ఎక్కువ. ఇంకా ప్రేమగా చూడండి బయట అయితే ఆడుకుంటున్నాడు. ఇంకా టీ అయితే ఇంకా ఉడుకుతుంది, ఇంకా టీ అయిపోతే ఇంకా వాళ్ళకి